మనం మీద కూడా బాంబు పడ్డట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి. మరి కాంగ్రెస్ను మటా చేయాలంటే ఇంకా మీ అదృష్టం ఏంటంటే మటాష్ వాళ్ళంతా వాళ్ళే మటాష్ అవుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు. మనం గమ్మున కూర్చుంటే కూడా మటాష్ అయిపోతున్నారు. కానీ ఇంకా మీరు కొద్దిగా జోరు చేయాలి, ఇంకా పికప్ కావాలి. అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. రేపు కాబోయే ఎమ్మెల్యేలంతా మీరే, కాబోయే లీడర్లంతా మీరే, కాబోయే పొజిషన్ అంతా మీరే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల లెక్క, జపాన్ సైనికుల లెక్క, ఒక సోల్జర్ లెక్క, ఒక ప్రజల లెక్క చేస్తే ప్రపంచమంతా ఈ మీటింగ్ చూస్తుంది. 27 తారీఖు మీటింగ్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. వరంగల్ మీటింగ్ మీకు తెలుస్తలేదు. మీరు ఇప్పుడు సినిమానే చెప్తుంటే మీరు మజాక్ అనుకుంటున్నారు. నేను చెప్తున్నా జిహెచ్ఎంసీలు ఎప్పుడైనా మజాకే తీసుకుంటారు. మీరు సీరియస్గా తీసుకోవాలి, మీరు సంకల్పం పెట్టుకోవాలి, ఖచ్చితంగా పట్టుదలతో తీసుకురావాలి. మీరు ఎట్లా సక్సెస్ అవుతారంటే ఈ సభ మీరే అబ్బురపోతారు, మీరే పరేషాన్ అవుతారు, విచిత్రమైపోతారు ఈ సభ మీరు గిట్ట గట్టిగా చేస్తే. ఎందుకంటే జిహెచ్ఎంసీ మీద పెద్దసారి కూడా నమ్మకం లేదు. వీళ్ళు సిటీ వాళ్ళు రారు, వాళ్ళు మాయమాటలు చెప్తారని. అది మాయ మచ్చ. మీకు ఆ మచ్చ పోవాలంటే మీరు ప్రతి ఒక్కరు పనిచేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. మీకు గొప్ప అవకాశం. గవర్నమెంటే మెటీరియల్ ఇస్తుంది, మన కేటీఆర్ గారే మెటీరియల్ ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. మీరు జనాలు కూడా నేను 2 దినాల సార్ మేడ్చల్లో తిరుగుతున్నా, ఒత్తంటే వస్తున్నారు, పిల్లల ముందుకే వస్తున్నారు. మీరు కూడా మీ డివిజన్లా